హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్లో వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 11:40 అవుతుంది. ఎందుకు బయలుదేరు అంబులెన్స్ వెళ్ళు. మార్నింగ్ 10కి వెళ్ళాల్సింది, లేట్ అయింది. ఇప్పుడు వెళ్తుంది వచ్చి ఎన్టీఆర్ సర్కిల్. వన్స్ ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడిపోతే ప్రశాంతంగా వ్లాగ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్లో ఉంటే మొత్తం డిస్టర్బెన్సే. వ్లాగ్ చేయాలో తెలీదు, బైక్ రైడ్ చేయాలో తెలీదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. మొత్తం ఈ ట్రాఫిక్ మొత్తం స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రజెంట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి చెన్నకేశవ టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ వచ్చేసి మనకి సోంపాలెంలో ఉంది. సోంపాలెం మదనపల్లి నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది. అదే హార్స్లీ హిల్స్ నుంచి అయితే 40 కిలోమీటర్స్. అండ్ మొలకల చెరువు నుంచి అయితే 7 కిలోమీటర్స్. ఇప్పుడు మనం మదనపల్లి నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి అప్ అండ్ డౌన్ 50 + 50 100 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ రైడ్కి నేను ఒక్కనే వెళ్తున్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 30 డిసెంబర్. వ్లాగ్ చేసి కూడా 10 డేస్ అయిపోతుంది లాస్ట్ వ్లాగ్ అప్లోడ్ చేసి. అదేంటంటే ఒక లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ లాగా ఉంచుదాము. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ వ్లాగ్తోనే మీకు అర్థమైపోతుంది ఎంత దూరం వెళ్తున్నాను అనేది. జస్ట్ అప్ అండ్ డౌన్ అయితే మాత్రం థౌజండ్స్లోనే ఉంటుంది లాంగ్ రైడ్ అది. కరెక్ట్గా ఇదే రూట్లో రోజు వెళ్ళి వచ్చేటోని కాలేజ్కి. రోజు మార్నింగ్ వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ రావడం. ఈ రూట్లో వెళ్తే నాకు మా కాలేజ్ మెమరీసే గుర్తొస్తాయి. మా కాలేజ్ మిట్స్. కాలేజ్లో కంటే ఎక్కువ ఈ క్యాంటీన్స్లోనే ఎక్కువ ఉండేటోళ్ళం. నేను నా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా మిస్ అవుతున్నాం ఆ రోజులు. ఫ్రెండ్స్ కాలేజ్ దాటి బయట వచ్చామనుకో మళ్ళీ ఏం చేయాలన్నా కూడా అంత ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే మనం ఎంజాయ్ చేద్దామన్న టైం ఉండదు. కాలేజ్లో కన్నా మెమరీస్ అన్నీ ఉంటాయి. అంటే కాలేజీలో చదివేటప్పుడు గోవా ప్లాన్స్ అని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాం, కానీ కుదరలేదు. అందరికీ ప్లాన్ చేసినట్టుగానే ప్లాన్ చేసుకున్నాం. ఆఖరికి నంది హిల్స్ కూడా పోలేకపోయినా ఫ్రెండ్స్తో అయితే. అంటే రీసెంట్గా నేను వెళ్ళొచ్చింది వేరు అనుకోండి, అంటే వ్లాగ్ అది వేరు. ఫ్రెండ్స్తో రెగ్యులర్గా మనం కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం ప్లాన్ చేసుకుంటాం, గోవాకి వెళ్ళాలి అని చెప్పి 3 సార్లు ప్లాన్ చేసుకున్నాం. 3 సార్లు అటర్ ఫ్లాప్ అయిపోయింది ప్లాన్ అయితే. ఇప్పుడు వెళ్ళినా కూడా ఇంకా కాలేజ్ ఫ్రెండ్స్తో వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళాలనుకుంటే ఇండివిజువల్గా వెళ్ళొచ్చేమో కానీ గోవాకి ఎక్కడికైనా కానీ ఫ్రెండ్స్తో మాత్రం వెళ్ళాలంటే కాలేజ్ టైంలోనే వెళ్ళిపోవాలి అంతే. పక్కాగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఒక 3-4 అయినా చాలు, వెళ్ళిపోవచ్చు. అదొక మెమరీగా ఉండిపోతుంది ఫ్రెండ్స్తో వెళ్తే పర్టికులర్గా. ఇంకా కాలేజ్ అయిపోతే ఇంకేం చేయలేం. గోల్డెన్ వ్యాలీ కాలేజ్. ఇటు వెళ్తే హార్స్లీ హిల్స్. మనం రైట్ వెళ్తున్నాం. ఇటు వెళ్తే కదిరి రోడ్. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ 44 మినిట్స్. ఇందాక వస్తుంటే ఒక చిన్న కుక్క పిల్ల ఈ సైజు ఉంది, అదైతే మెయిన్ రోడ్లోకి వచ్చేసింది. లారీ ఆయన అయితే ఆడుకునింది. ఆయన ఎల్లు ఉంటుంటే కరెక్ట్గా చక్రం ముందుకే వస్తుంది. రైజింగ్ ఇస్తుంటే చక్రం ముందుకు వచ్చేస్తుంది. అంతవరకు సైలెంట్గా ఉంది. బండి ముందు కదిలితే చాలు చక్రం ముందుకు వచ్చేస్తుంది. ఒక ఆట ఆడుకునింది ఆ చిన్న కుక్క పిల్ల. వెళ్ళి పక్కకు ధర్మేసేసరికి అది పక్కకి వెళ్ళిపోయింది. లేదంటే ఇంకా అది కదలలేదు అక్కడి నుంచి. ఆ లారీ ఆయన మీద కక్ష కట్టినట్టుంది అది. ఇది సెకండ్ రైల్వే గేట్. ఇందాక ఒకటి రైల్వే గేట్ వచ్చింది, కాకపోతే అప్పుడు కెమెరా ఆఫ్లో ఉంది. ఇది సెకండ్ది. అది తెలిసి హైదరాబాద్ వెళ్తున్నాము ట్రైన్. గాయస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సైడ్ వ్యూ చూడండి. ఫ్రెండ్స్ నేనైతే ఒక్కనే ఉన్నా టెంపుల్లో. చూడండి ఎవ్వరు లేరు. నాకే భయం వేస్తుంది, ఒక్కనే ఉన్నా కదా. టెంపుల్ ఎవ్వరు లేరు, పూజారి ఎవ్వరు కానీ లేరు. ఎంటీ ఖాళీగా ఉంది. చూడండి ఒకసారి. టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దంలో కట్టిందంట.
చూడంగానే తెలిసిపోతుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2007లో వచ్చి లక్ష్మీ కళ్యాణం సినిమా వచ్చి ఇక్కడే షూటింగ్ తీసినారు. కళ్యాణ్ రామ్ హీరో. మొత్తం కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అప్పట్లో చోళులు కట్టించిన టెంపుల్ అది. అండ్ తర్వాత విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలించారు. అయితే ప్రజెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. విగ్రహాలు కూడా చూడడానికి బాగా పాత విగ్రహాల్లాగా ఉన్నాయి. ఇక్కడ విగ్రహము తల లేదు. ఇక్కడ ఎంటీ. టెంపుల్ మాత్రం నిజంగా చాలా బాగుంది చూడడానికి. సోంపాలెం చెన్నకేశవ టెంపుల్. ఇవంతా కూడా గ్రానైట్ సింగిల్ రాయితో చెక్కిన టెంపుల్ అంతా. ఇదంతా 16వ శతాబ్దంలోనే ఎంత క్లారిటీ కట్టారంటే చూడండి ఎంత బాగుందో. ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. పౌరాలు వస్తున్నాయి. సో మెయిన్ టెంపుల్, కాకపోతే ఇప్పుడు తలుపులు వేసినట్టున్నారు. ఇక్కడ జనాల కంటే పౌరాలు ఎక్కువ ఉన్నాయి. నేను గూగుల్లో తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. మీకు ఇంకా ఎక్స్ట్రా ఏదైనా తెలుసుంటే చెప్పండి. ఇక్కడ కూడా ఏదో క్లోజ్లో ఉంది. ఇక్కడ చాలా వరకు రామాయణం స్టోరీ మొత్తం చెక్కారంట రాళ్ళ మీద. ఓ ఇదే అనుకుంటా. ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ రామాయణం స్టోరీ ఉంది. నేను ఒక్కరిని తప్పితే ఎవరు లేరు టెంపుల్లో.
మదనపల్లికి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. కార్లో అయితే రావచ్చు ఈజీగా. రోడ్ కూడా బాగుంది. నేను వచ్చిన రూటు కదిరి హైదరాబాద్ రోడ్డు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్ అయితే పక్కా విజిట్ చేయాలని అయితే నేను చెప్తా. అండ్ మీరు ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది. తిమ్మన్న మర్రిమాను అనే ప్లేస్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అక్కడ దగ్గర ఎకరాల కొద్దీ ఒక మర్రి చెట్టు ఉందంట. అది డీటెయిల్గా నేను ఇంకా తెలుసుకోలేదు. సో ఆ ప్లేస్ కూడా విజిట్ చేయాలి. నేనైతే ఇంకో ప్లాన్ ఉంది నాకైతే. ఇంకా అనంతపూర్ సైడ్ ఒక రైడ్ అనుకుంటున్నా. ఆ రైడ్ కుదిరితే నేను ఆ ప్లేస్ కూడా కవర్ చేస్తాను. అటు వెళ్తే నాకు ఒక 400 కిలోమీటర్స్ రైడ్ ఒకటి ఉంది. సో మ్యాక్సిమం అటు సైడ్ వెళ్తే పక్కా కూడా కాదు, కంపల్సరీ నేను వెళ్ళేటప్పుడు కవర్ చేసుకొని వెళ్తా రూట్. సో గైస్, ఇంతే వీడియోకి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. అండ్ 1000 సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. మేబీ ఈరోజు రేపు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవచ్చు. సో ఫస్ట్ సెలబ్రేషన్ అయితే ఉంటుంది మా ఛానల్లో. అండ్ ఈ వీడియో మీరు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ అచీవ్మెంట్ మన యూట్యూబ్ ఛానల్లో. అంటే ఇంకా మానిటైజేషన్ అంతా ఇంకా అవ్వలేదులేండి. 1K సబ్స్క్రైబర్స్ అయ్యాక ఇంకా 4000 వాచ్ అవర్స్ అయితే ఇంకా దానికి పెండింగ్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి మానిటైజేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ వీడియో కింద అట్లా ఇంకా ఏదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బాయ్. ఏందే బక్క చిక్కిపోయినావు? ఏం లేదు నా దగ్గర, హెల్మెట్ తప్పితే.